రాబోయి చందమామా. నేను ఇదివరకటి రుద్రాణిలా మారానంటే నాకు ఎదురుగా ఉంది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని ఆలోచించను. నా గురించి మీకు బాగా తెలుసు కదా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరే కాదు, ఆ వైశాలిని కూడా తన కంట్రోల్లో ఉండేలా చూడండి. నా దారికి ఎవ్వరడ్డొచ్చినా నేను ఎవ్వరిని స్పేర్ చేయను. పద చంద్రిక. భరత్ గారు, మీరు ఎంత ఆలోచించి రుద్రాణిని బయటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నా రుద్రాణి మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళదండి. అదైతే నిజం. అదేంటి వైశాలి గారు? మీకింకా అర్థం కాలేదు కదా. మీరనుకుంటున్నట్టు రుద్రాణి మారిపోయిన మనిషి కాదు. తను ఇదివరకటిలాగే ఉంది. మీరు తనేదో మారిపోయిందని అపోహపడుతున్నారంతే. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు వైశాలి గారు. మీకంతా అర్థమయ్యేలా నేను చెప్తాను, రండి రండి. రుద్రాణి, ఏంటి రుద్రాణి ఇది? ఎంతకాలం ఇలాంటి నాటకాలు ఆడతావు? నేనా? అరే వైశాలి, నేను నాటకం ఆడ్డమేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక నీ డ్రామాలు చాలు. నువ్వు భరత్ని కాపాడటానికి సాక్ష్యం ఇచ్చినట్టే ఇచ్చి ఇక్కడ ఎంత డ్రామా ఆడుతున్నావో ఎవరికీ తెలియదనుకుంటున్నావా? చంద్రికకి భరత్ గారికి మధ్య గొడవలు సృష్టించి వాళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నం చేస్తున్నావు. అటు మీనాక్షి గారిని, చంద్రికని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నీ డ్రామాలు చూస్తూ వాళ్ళందరూ భరిస్తారేమో తప్పితే నేను మాత్రం భరించను. నీ సంగతి తేలుస్తాను రుద్రాణి. భరత్ గారు, తన మాటలు నమ్మకండి. తనిక్కడ చాలా పెద్ద డ్రామా చేస్తుంది. అసలు మీ అమ్మగారు వైశాలి, ఏంటి ఇక్కడ గొడవ? గొడవ కాదండి, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అసలు రుద్రాణి గురించి అర్థమయ్యేలాగా మీ అబ్బాయికి చెప్పండి. తను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయట్లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు వైశాలి? రుద్రాణి నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అదంతా అబద్ధం. అమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకేం అర్థం కావట్లేదు. రే, నేను చెప్తున్నాను కదా, రుద్రాణి ఇదివరకటి మనిషిలా కాదు. తను చాలా మారిపోయింది. తను చాలా పొలైట్గా ఉంది. తనెవ్వరినీ ఇక్కడ బ్లాక్మెయిల్ చేయటం లేదు. చూడు వైశాలి, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకొని ఒక మంచి మనిషి మీద నిందలు వేయకు. ఈరోజు నా కొడుకు కోడలు నా కళ్ళ ముందున్నారంటే దానికి కారణం రుద్రాణి. రుద్రాణి కనుక లేకపోయుంటే ఈరోజు మనందరం ఇలా ఉండేవాళ్ళమే కాదు. తెలిసి తెలియకుండా అనవసరంగా రుద్రాణి మీద నిందలు వేసి తనని బ్యాట్ చేయాలని చూడకు వైశాలి. పోన్లే అత్తయ్య, నా గతం గురించి తెలిసిన తర్వాత ఎవరైనా నన్ను అలాగే అనుమానిస్తుంటారు. ఇందులో పాపం వైశాలి తప్పేం లేదు. నేనొకప్పుడు వైశాలి చెప్పినట్టుగానే బతికిన మాట వాస్తవమే. కానీ మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా. కాలంతో పాటు మనుషులు కూడా మారిపోతూ ఉంటారు. పాపం ఈ విషయం తనకి అర్థం కాకపోవడం నా బ్యాడ్ లక్. అందుకే అత్తయ్య, ఇక్కడుండి ఇంతమందిని బాధ పెట్టే కంటే నా దారిన నేను వెళ్ళిపోతాను.
ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అత్తయ్య. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ముసల్తనం వచ్చి కదల్లేని స్థితిలో ఉన్నా సరే సింహాన్ని క్రూర జంతువులాగే చూస్తారు తప్ప మానవత్వంతో ఎవ్వరూ చూడరు. నా పరిస్థితి అంతే. ప్లీజ్ నేను వెళ్ళిపోతాను. వద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఇక్కడే ఉంటున్నావు. అది కాదమ్మా, రుద్రాణి చెప్పింది కూడా నిజమే. ఇక్కడ ఉండడం తనకు కూడా అంత కంఫర్ట్గా ఉండదు. చంద్రిక తనని అనుమానిస్తుంది. ఇక్కడే ఉండి ప్రతి క్షణం మాటలు పడే కంటే తను బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండడం మంచిది కదా. రుద్రాణి హ్యాపీగా ఉండడానికి నేను వేరే ఏర్పాట్లు చేస్తానమ్మా. నేను చెప్తున్నాను కదా భరత్, ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్రాణి ఈ ఇల్లు దాటి వెళ్ళటానికి వీల్లేదు. నేనున్నంతకాలం తను ఇక్కడే ఉంటుంది. అది కాదంటే మీరు వైశాలి, దయచేసి ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దు. నీకు చాలా విషయాలు తెలియవు. ప్లీజ్. చూడు భరత్, నేను ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటే నాతో పాటే రుద్రాణి కూడా ఇక్కడే ఉంటుంది. ఒకవేళ రుద్రాణి బయటికి వెళ్ళాలి అనుకుంటే తనతో పాటు నేను కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. రుద్రాణి, నువ్వురా. రుద్రాణి గనక లేకపోయుంటే ఈరోజు మనందరం ఇలా ఉండేవాళ్ళమే కాదు. తెలిసి తెలియకుండా అనవసరంగా రుద్రాణి మీద నిందలు వేసి తనని బ్యాట్ చేయాలని చూడకు వైశాలి. ఉత్తర దక్షిణ ధ్రువాలు రెండూ కలవవు. విధిరాతను తప్పించడం ఎవ్వరి తరమో కాదు. దేవుని రాతను తిరిగి రాయాలని చూస్తే ప్రాణాలకే ప్రమాదం. భరత్, నా మనసెందుకు కీడు శంకిస్తోందిరా. నిజంగా నీ విషయంలో ఆ స్వామీజీ చెప్పిందే నిజమవుతుందా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇదేంటి ఆంటీ ఈ టైంలో ఎందుకు బయటికి వెళ్తుంది?